ఏం కర్రీ అత్త? కర్రీ కాదు, అపోలో చికెన్. అపోలో చికెన్, అపోలో ఫిష్ లాగా. బేసిన్ ఈ కొన్నాయి కొన్ని ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఇక్కడ ఇక్కడే పెట్టు. చికెన్ పాస్తా ఉందా? ఇదిగో చికెన్ పాస్తా. ఫోన్ లోపలనే బాగా ఇక్కడే ఉందా? Play the ads. You have to dance to the ads. Yeah, there is one ad. Raise the volume. Let's dance on some classic dance. Yes, you dance. Why are you gonna sit down and హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియో అంతా ఏంటి అంటే అమెరికాలో పంచకట్ల ఫంక్షన్ మా పిన్ని వాళ్ళ అబ్బాయిది ఎలా చేశారు. అండ్ ఆ ఫంక్షన్కి ముందు రోజు వెళ్ళి మేము మేక్ ఓవర్ ఇండియన్ ట్రెడిషన్కి తగినట్టుగా, పంచకట్ల ఫంక్షన్కి తగినట్టుగా అమెరికన్ వెడ్డింగ్ హాల్ ఎలా మేక్ ఓవర్ చేశాము, ఏ బ్యాక్ డ్రాప్ పెట్టాము అనేది అంతా నేను డీటెయిల్స్ ఇందులో ఇచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది అమెరికన్ వెడ్డింగ్ హాల్ కదా, సో పైన మిస్టర్ అండ్ మిసెస్ అని వచ్చింది, దాన్ని కవర్ చేసి చేసాము. అండ్ వెనక బ్యాక్ డ్రాప్ కూడా సెట్ చేసాము. అండ్ టేబుల్స్, చైర్స్ కూడా వేసి నెక్స్ట్ డే ఫంక్షన్కి హడావిడి లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేసాము. అండ్ ఫుడ్ కూడా ఇంట్లోనే కుకింగ్. సో పిన్ని వాళ్ళందరూ ఒక 200 మెంబర్స్కి కుక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి ఇది బెంటన్విల్లో ఆర్కెన్జాస్లో ఉంది ఈ ఫంక్షన్ హాల్. చాలా బాగుంది. ఇది అమెరికన్ వెడ్డింగ్ హాల్ అంట. సో అమెరికన్స్ మ్యారేజెస్ అవన్నీ అండ్ ఫంక్షన్స్ అలా ఏమైనా ఉన్నా ఇక్కడ చేసుకుంటారు. సో ఇది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ బయట కూడా బాగుంది, గ్రీనరీ బాగుంది. అండ్ అంతా చాలా బాగుంది. బట్ మనం ఏంటంటే మన ఇండియన్ ట్రెడిషన్లో మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ అమెరికన్ బ్యాక్ డ్రాప్స్తో మనం సేమ్ ఆ ఫంక్షన్ హాల్ ఎలా ఉందో అలా చేసుకోలేం కదా. సో కొంచెం మేక్ ఓవర్ మన ఇండియన్కి తగినట్టుగా, మన ట్రెడిషన్కి తగినట్టుగా మనం మేక్ ఓవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ముందు రోజు వెళ్ళి మేము అదే చేసాము. సో బయట కూడా ఇలా చైర్స్ ఉన్నాయి. మేబీ వీళ్ళు అవుట్డోర్లో కూడా మ్యారేజెస్, ఈవినింగ్ టైం మ్యారేజెస్ అలా ఏమన్నా అయితే అవుట్డోర్లో కూడా చేసుకుంటారనుకుంటా. సో బయట ఇలా చైర్స్ అలా ఉన్నాయి. అండ్ లైటింగ్ కూడా బాగా పెట్టున్నారు. అండ్ బయట గార్డెన్ అండ్ కొన్ని ఫోటో బూత్స్ కూడా ఉన్నాయి.
సో అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్, రోజెస్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి ఫస్ట్ది వచ్చి ఒక ఎంట్రన్స్ అయితే ఇది వచ్చి పక్కన ఇంకొక ఎంట్రన్స్ లా ఉంది. సో లైక్ సైడ్ ఎంట్రన్స్ లా ఇచ్చారు ఇది. అండ్ పక్కనంతా కూడా చాలా గ్రీనరీ అండ్ చాలా స్పేషియస్గా ఉంది. పక్కనన్నీ కూడా అన్ని ల్యాండ్స్, ఫీల్డ్స్ మధ్యలో ఉంది. ఇది దూరంగా ఉంది. వాళ్ళ ఇంటికి ఒక 30 మినిట్స్ అవేగా ఉంది ఈ ఫంక్షన్ హాల్. అండ్ లోపల కూడా ఫుల్ లైటింగ్ పెట్టుంది. సో మేబీ అంటే అమెరికన్స్ చేసుకునే వాళ్ళ పెళ్ళికి, వాళ్ళ డ్రెస్సెస్కి అంత యాప్ట్ అవుతుంది. మన ఇండియన్ ట్రెడిషన్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆ లైటింగ్ అండ్ మన బ్యాక్డ్రాప్కి యాప్ట్ అయ్యేలాగా మనం మేకవర్ చేసుకోవాలి కదా. సో అలా చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఫైనల్గా ఫంక్షన్ బ్యాక్డ్రాప్ అయితే బాగా అయింది. సో ముందు రోజు ఇలా టేబుల్స్ అవన్నీ కూడా సెట్ చేస్తారు, నెక్స్ట్ డే హడావిడి లేకుండా. అండ్ ఫుడ్ అంతా కూడా ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా ముందు రోజు కదా ఇది. సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ డే తీసుకొచ్చి పెట్టడం ఒకటే ఉంది. అండ్ ఇది కూడా చాలా లవ్లీగా ఉంది కదా చూడ్డానికి. అండ్ ఇంకా లోపల ఉన్న ఇంటీరియర్ అంతా, డెకరేషన్ అంతా ఎలా ఉందంటే కొంచెం వింటేజ్ స్టైల్లో ఉంది. సో ఈ మిర్రర్స్, ఇంకా ల్యాంప్స్, ఇది ఒక బార్ రూమ్లా వచ్చింది. అండ్ లోపల యూజ్ చేసిన మెటీరియల్ అంతా వింటేజ్ మెటీరియల్లా అనిపించింది. అండ్ అమెరికాలో వెడ్డింగ్ చాలా స్పెషల్గా చేసుకుంటారు వాళ్ళు. లైక్ మనలాగా ఎక్కువ 4-5 డేస్ ఉంటాయి కదా ఈవెంట్స్, అలా ఉండవు. బట్ బ్యాచులర్స్ పార్టీ అని ఒకరోజు, అండ్ ఇంకా వెడ్డింగ్కి బ్రైడ్, గ్రూమ్, ఫ్రెండ్స్ అంతా ఒకటే కాస్ట్యూమ్ వేసుకోవడం, చిన్న ఫ్రాక్స్, అలా వెడ్డింగ్ ఫ్రాక్స్ వేసుకోవడం, అలా స్పెషల్గా చేసుకుంటారు. సో ఈ వెడ్డింగ్ హాల్ కూడా, సో ఫంక్షన్ హాల్ కూడా మాకు చాలా బాగా అనిపించింది చూడగానే. చాలా ఒక డోర్ ఓపెన్ చేయగానే మంచి సర్ప్రైజింగ్గా అనిపించింది. అసలు అవుట్డోరే చూడగానే, మేము ఎంటర్ అవ్వగానే అవుట్డోరే అబ్బా భలే ఉంది కదా అనిపించింది. బట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ వుడెన్ ఫ్లోరింగ్ మెయిన్ దీనికి. సో మెయిన్ అట్రాక్షన్ వుడెన్ ఫ్లోరింగ్ బాగుంది. అండ్ ఇంకా ఎవ్రీథింగ్, ఇంకా ఇది అది అని కాదు, కిందే సరిపోయింది ఫంక్షన్ హాల్ వచ్చిన 200 మెంబర్స్కి. పైన కూడా చాలా రూమ్స్ ఉన్నాయి. అండ్ పైన కూడా హాల్లా ఉంది. సో కొంతమంది పైన కూడా కూర్చుని ఏదైనా వెడ్డింగ్స్ అలా అయితే పైన కూడా కనిపిస్తున్నాయి కదా గ్రిల్స్ లాగా, అక్కడ చైర్స్ వేసాము. ఎవరైనా వస్తే ఎక్స్ట్రాగా అక్కడ కూడా కూర్చుంటారని, అక్కడ కూడా కూర్చోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి కిందే సరిపోయింది ప్లేస్. సో పైకి చాలా తక్కువ మంది ఉన్నారు పైన వెళ్ళి కూర్చుని చూసేవాళ్ళు. సో ఈ ఫ్లవర్స్ కూడా ఇవి చూడడానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే కానీ, బట్ చూడడానికి న్యాచురల్ ఫ్లవర్స్ లాగా మంచి లుక్ వచ్చింది. ఈ టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈ ఫంక్షన్ హాల్కి మ్యాచ్ అయ్యేలా ఉంది. అండ్ ఈ సింక్ చూడండి, ఇదైతే నాకు భలే నచ్చింది. సో ఇదంతా ఒక కాపర్ లాగా. అండ్ ఆ ట్యాప్ కూడా బాగుంది. సో అండ్ ఇంకా ఎవ్రీథింగ్ ఇది అది అని కాదు, ఇది బాగాలేదు అది బాగాలేదు అని కాదు. ఈ గ్లాసెస్ కూడా బార్కి ఎలా పెడతారు అలా ఉంది. అండ్ ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూడండి, ఇవి ఆన్లైన్లో ఇండియా నుంచి తెప్పించినట్టున్నారు. సారీ ఆన్లైన్లో కాదు. సో డాల్స్ అవన్నీ అవి కూడా బాగున్నాయి. మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అదే మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫంక్షన్ హాల్ ఫస్ట్ మేమే వచ్చాము, ఇంకా ఎవరు ఎంటర్ అవ్వలేదు. సో ముందు రోజు నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేశాను, క్లిప్పింగ్స్ తీశాను. అండ్ ఆ రోజు కూడా ఫస్ట్ వచ్చాము కాబట్టి సో ఇంకొన్ని డెకరేషన్ అయిన తర్వాత చూపిద్దామని ఇంకొంత నేను తీశాను. అండ్ పైన అయితే చూడండి ఎంత బాగుందో. సో పైన మిర్రర్ కావచ్చు, అండ్ పైన రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది నేను ఇంకా వేరే రూమ్ కూడా ఉంది, బట్ ఈ రూమ్ హైలైట్. సో లోపలంతా వింటేజ్ లాగా, లైక్ ఓల్డెన్ రాజుల కాలం నాటి ఇల్లు అంటారు కదా, సో అలా అనిపించింది నాకు లోపల. అండ్ పక్కన వాష్రూమ్ కూడా ఉంది. అంతా లైక్ వాష్రూమ్స్ కూడా చాలా చాలా నీట్గా అండ్ చాలా వింటేజ్గా అనిపించింది. నాకైతే భలే నచ్చింది ఈ ఫంక్షన్ హాల్. అండ్ ఇది మెయిన్ ఫైనల్ బ్యాక్డ్రాప్ లుక్ అయితే ఇది. అండ్ పక్కనే వినాయకుడిని కూడా, ఒక వినాయకుడు విగ్రహం కూడా పెట్టి దీపాలు పెట్టారు. మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా మెయిన్ వినాయకుడిని పెట్టుకుంటాం కదా, సో అది కూడా నాకు బాగా అనిపించింది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.